వీడెందుకు ఫోన్ తీయట్లేదు? అంకిత్, అంకిత్, డైనింగ్ టేబుల్ కి వచ్చేసేయ్. ఏంటిది? నేను నీకోసం ఆశగా కేక్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. మొదటిసారా? అన్ని ట్రయల్స్ నా మీదే చేస్తావా? లేదు, నేను చెప్పింది ఒక మంచి విషయమే. ఇట్స్ గుడ్, కంటిన్యూ చెయ్యి. నేను తింటాను, నాకు ఇవ్వు. తను చేసిన కేక్లో విషం కలపలేదు కదా? వచ్చేసింది, ఫోన్ వచ్చేసింది. చాలా ముఖ్యమైన కాల్, కానీ నెట్వర్క్ లేదు. బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వచ్చిన తర్వాత తింటాను డార్లింగ్. హలో. రే బుద్ధి లేనోడా, నాకేమైనా బుద్ధి లేదనుకున్నావా? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఎస్ మ్యామ్. రమోనా, ఇప్పుడు అంకిత్కి ఫోన్లు వస్తుంటే నెట్వర్క్ లేదని బయటకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు అతని సెక్రటరీ కదా, నీకంతా తెలిసి ఉంటుంది. నాతో చెప్పు. లేదు మేడం, నాకేం తెలీదు. ఇలా చూడు, నాకు తెలిసి నువ్వు అంకిత్ని సరిగ్గా గమనించలేదనుకుంటా. సరే, నేనెందుకు నీకు డబ్బిచ్చుంటాను? నిజంగా మేడం, నాకేం తెలీదు. అంకిత్ నా నోరు ముయ్యకుండా ఉండుంటే ఈరోజు మొత్తం అంతా నీతో చెప్పేదాన్ని. నీకు జరిగే విషయం కూడా ఖచ్చితంగా చెప్పేదాన్ని. పాషాని చీట్ చేసేవాడు ప్రాణాలతో ఉండడానికి ఛాన్స్ లేదు. ఒక విషయం తెలుసుకో, గేత్కి దగ్గర నా గురించి ఏమైనా చెప్పావనుకో, ఆ 30 లక్షలు నువ్వే దొంగలించావని తాషా దగ్గర నేనే చెప్పేస్తాను. నేను నీ గురించి నీ భార్యతో చెప్తానో లేదో కానీ అంకిత్, కానీ తాషాని నిన్ను హత్య చేసి తీరుతాను. ఈ కంపెనీలో నిన్ను జాయిన్ అవ్వడానికి ఒకే ఒక లక్ష్యం ఉంది. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు తను మా నాన్న నుంచి అన్ని బిజినెస్లు లాగేసుకున్నారు. నేను తన దగ్గర నుంచి అన్ని విడగొడతాను. ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వు వచ్చావా అంకిత్? నేను నీ పని కూడా పడతాను. చెప్పన్, తనని చంపటం అదే నీ పని. ఈ పని ఎంత త్వరగా పూర్తి చేస్తావో అంత మంచిది. బుర్రలో బాగా ఎక్కించుకో. నా భార్య ప్రాణాలతో ఉండకూడదు. ఈ పని కోసం నీకు సగం డబ్బు ఇచ్చేశాను. చెప్పిన పని సరిగ్గా చేస్తే మిగతా డబ్బును కూడా సరిగ్గా ఇస్తాను. ఈ పని ఎలా చేయాలో నేను చెప్తాను. రేపు నా వైఫ్ బట్టలు ఉతికే చోటుకు వెళ్తుంది. మత్తుకి బానిస. మత్తు దొరకకపోతే పిచ్చెక్కుతుంది. ఒక విషయం మర్చిపోవద్దు, రేపు నా భార్య బట్టలు ఉతికే చోటు నుంచి
ప్రాణాలతో తిరిగి రానే రాకూడదు. అదిగోరా మళ్ళీ వచ్చేసారు. నెలకి ఒకసారైనా ఇక్కడ వచ్చేసి వెళ్తూ ఉంటారు. మేడం, ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం నీళ్లతో నిండిపోయింది, కానీ ఇప్పుడు జనాలు బట్టలు ఉతకడానికి వస్తున్నారు. సాకిరేవ దగ్గర బట్టలే ఉతుకుతారు, ఫుట్బాల్ ఆడుకోరు కదా. నీ ఓవర్ యాక్టింగ్ని ఆపు. అదంతా ఉండని ఇంకా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? ఓ అదా, బట్టలు ఉతికిన తర్వాత వాటిని తీసుకెళ్లి అదుగో అలా ఆరేస్తారు. మేడం, ఆ మిషన్ని చూడండి, అందులోనే బట్టలు ఉతుకుతారు. రండి, ఇక్కడ ఉన్నవన్నీ నేను మీకు చూపిస్తాను. రండి. వీడికి వేరే పని కూడా లేదు, ఇప్పుడు గైడ్ కూడా అయ్యాడు. పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నాడు. మేడం, మీరు మీటింగ్ కోసం ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఈ చోటు చాలా ప్రమాదకరమైంది, మీకే ఇబ్బంది. చూసారా అందరూ ఎలా చూస్తున్నారో? నా మాట వినండి మేడం. ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తున్నావా? గొంతెత్తి నాతో మాట్లాడుతున్నావా? ఇలా చూడు, నాకు కోపం వస్తుంది. నా కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలుసు కదా. అదలా మర్చిపోతాను తాషియా, నాతో కలిసి ఎన్ని పనులు చేశాను. మేడం, ఇదిగో ఈ ప్రాంతం ఉంది కదా, ఇక్కడి నుంచి బట్టలు ఉతికే ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది. రండి, ఒకసారి పైకెక్కి చూడండి. రండి, చెయ్యివ్వండి. చూసారా మేడం, ఇక్కడ నుంచుంటే వ్యూ మొత్తం కనిపిస్తుంది. వీడు ఎందుకని ఇంకా రాలేదు? వచ్చేసాను మ్యామ్. నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచారు? నీకోసం వెయిట్ చేయడానికి నాకు ఇంకా టైం లేదు. ఎందుకింత లేట్ చేసావు? నా భర్తకు తెలియకుండా నేను ఇక్కడికి వచ్చాను. అతను నన్ను బయటకు వెళ్ళనివ్వడు. ఏం పను త్వరగా చెప్పండి. ఏంటిది? ఈ బట్టల్ని నాకెందుకు ఇస్తున్నారు? కావాల్సింది బట్టల్లోనే ఉంది. గన్నా, ఇదెందుకు ఇస్తున్నారు నాకు? ఈ గన్తో నీ భర్త నువ్వు చంపాలి. ప్రశ్నలు అడగకూడదు. అవును, వాణ్ణి చంపే. నేను నా భర్తని చంపలేను. అతను నా ఏటీఎం, నా పేరు, నా స్టేటస్ అన్నీ అతను ఇచ్చినవే. అంతేకాకుండా అతన్ని పార్ట్నరే కదా. అండర్ వరల్డ్లో అన్ని పనుల్లో నీకు హెల్ప్ చేస్తున్నాడు కదా. అతనెందుకు హత్య చేయాలనుకున్నావు తాషియా? నీ దగ్గర ఇంకో మార్గం లేదు. ఈ పని నువ్వు చేసి తీరాలి. లేదంటే ఎప్పటి నుంచో నువ్వు నా కోసం పనిచేస్తున్నావో అన్ని ప్రూఫ్లు నా దగ్గరే ఉంది.
నీకు మత్తు అలవాటు వచ్చిన కాడి నుంచి ఆ ప్రూఫ్లన్నీ నా దగ్గరే ఉన్నాయి. తాషి తాషి ప్లీజ్ ఒకటి ఇవ్వు. ఒక్క డోస్, లేదంటే చనిపోయేటట్టున్నాను. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. నేను డ్రెస్లెస్ గా ఉన్నాను. ఇలా చూడు, నేను బతిలాడుకుంటున్నాను. నా శరీరం చూడు, నా శరీరం కదులుతుంది. నాకు ఒకటి ఇవ్వు ప్లీజ్, లేకపోతే చనిపోయేటట్టున్నాను. ఇలా చూడు, నా ముందు ఇలా నుంచోటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రాణంతో ఉండడానికి డ్రగ్స్ నీకు కావాలంటే నీ దగ్గర ఏ పనంతా చెప్తున్నా అది నువ్వు చేసి తీరాలి. నేను అన్నిటినీ చేస్తాను. నువ్వేది చెప్పినా సరే నేను అన్నిటినీ చేస్తాను. కానీ చివరిగా నాకు ఇచ్చేయి ఒకే ఒక డోస్. ఒక్క నిమిషం ఆగు. థ్యాంక్ యూ. సరే, కానీ ఎవరైనా చూసారంటే? అది నా సమస్య కాదు. మ్యామ్, తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒక చోట నుంచోలేరనుకుంటా. ఒకవేళ తిన కాల్స్తే మన కోసం తిను పనిచేస్తుందా? ఒకవేళ గన్ యూజ్ చేయకుండా స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే? అదేలా వెళ్తుంది? 2 సంవత్సరాల క్రితం నువ్వు ట్రై చేసినట్టు తన కూడా చేస్తుందా? చెప్పు. రాకా, వీడికి ఐస్ క్రీమ్ కొనిపెట్టు. వెళ్ళు బాబు, అంకుల్తో పాటు వెళ్ళు. చీకు మ్యామ్, చీకు మ్యామ్. నీకేమనిపిస్తుంది? నువ్వు నీ బ్రదర్తో పాటు నా పనులన్నీ వదిలేసి ఇక్కడి నుంచి నువ్వు పారిపోతావా? నీ బ్రదర్ ఇప్పుడు నా ఆస్తి. వాడు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నా కోసం పని చెయ్యాలి. ఒకవేళ నువ్వు మీరేం చెప్పినా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మా తమ్ముడిని ఏం చేయకండి ప్లీజ్. గుడ్ గర్ల్. మ్యామ్, మీరు సరిగ్గా చెప్పారు. మీరేం చెప్పినా కూడా అది చేసే తీరాలి. విన్నావా కీకి? పని అయిపోతుంది కదా? పూర్తవుతుంది. నేను చంపేస్తాను. అంకిత్, దాషియా మరి కీర్తి ముగ్గురు ప్రాణానికి ప్రమాదం ఉంది. మొదటి వేట ఎవరు? ఎవరిని వేట చేస్తారు? సమాధానం ఉందా? వాడు ఈ గన్తో వచ్చాడా? ఎవరు బట్టుతికే చోటికి గన్తో ఊరికే రారు. ఎవరినో చంపడానికే వచ్చుంటాడు. అవును సార్, బట్టలు ఆరేయడానికి వెళ్ళాను. వెనకాల గన్నుతో నుంచున్నాడు. నేను తన్నేనో, అతను కింద పడిపోయాడు. బుల్లెట్ పోయింది. మేము అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించాం, కానీ అతను అలాగే పరిగెత్తాడు. అయినా సార్, వాడు ఎవరిని చంపడానికి వచ్చాడని ఎలా కనిపెట్టాలి? మీలో ఎవరైనా ఇంతకు ముందు వాడిని చూసారా? మీలో ఎవరినో చంపడానికే వాడు ఇక్కడికి వచ్చాడు, లేదా ఇంకెవరినో. అది సరే గాని, ఇంతకు ముందు మీరు ఇటువంటి పరిచయం లేని వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? అంటే మీకు తెలియనివాడు. వచ్చారు. ఒక అమ్మాయి టీప్ టాప్గా రెడీ అయ్యి ఒక అమ్మాయి వచ్చింది. 2 అమ్మాయిలతో ఇంకొక లేడీ కూడా వచ్చింది. పసుపు రంగు చీర కట్టుకుని మొఖం మూసుకుంది. మొహం కప్పడం వల్ల నేను చూడలేకపోయాను. మొత్తం 4. సార్, ఇక్కడ సమస్య జరిగేటప్పుడు ఒక లేడీ చేతిలో గన్నుందని ఒక వ్యక్తి చూశాడంట సార్. ఏంటి? గన్తో ఇంకొక లేడీయా?
ఏమిటిది? గన్ తీసుకుని ఒక లేడీ వచ్చింది, ఇంకో గన్ తీసుకుని ఇంకొకడు కూడా వచ్చాడు, కొంతమంది ఏమో మీట్ అవ్వడానికి వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అది విహానే ఇక్కడికి తీసుకొస్తాడు. ఈ విహాన్ ఎవరు? విహాన్ అయితే ఇక్కడే పక్కనే ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడని మాకు తెలియదు సార్. సరే, ఎంతమంది ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ స్కెచ్ వేయడానికి హెల్ప్ చేయండి. ఎల్లో శారీ కట్టుకున్న లేడీ ఎవరో కనిపెట్టి తీరాలి. నేను అంకిత్ని హత్య చేస్తాను, కానీ కేత్కి హత్య చేయను. తాషేలాగా మారుతాను. పెద్దగా పేరు పెట్టుకున్నాడు, కాంట్రాక్ట్ కిల్లర్ అట. పెళ్ళాన్ని చెప్పమంటే అది చేయడు. కేట్కి తను కేట్కే కదా? ఆశా, వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోనూ ఈ ఫొటోస్ అన్నిటినీ పంపించేశాం. కొన్ని గ్రూప్స్ కూడా వీటిని షేర్ చేశాం. ఖచ్చితంగా ఎవరికైనా వీళ్ళు తెలిసి ఉండాలి. సార్, ఒక లీడ్ దొరికితే చాలు. థ్యాంక్ యూ సార్. సార్, తాషా ఫోన్ డీటెయిల్స్ని చెక్ చేశాను, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వెతికాను, కానీ ఎక్కడ ఎలాంటి సమస్య తెలియట్లేదు. సార్, సార్ ఫేస్బుక్ లో రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి 2 స్కెచ్లు కూడా తెలిసింది. ఈ అబ్బాయి యొక్క పేరు విహాన్ జేఎస్, అమ్మాయి యొక్క పేరు ఇషాని. సార్, తెలిసిపోయింది. ఏ వ్యక్తి అక్కడ బట్టలు ఉతకడానికి వెళ్ళాడో అతని పేరు జవ్వర్. అతను ఒక కాంట్రాక్ట్ కిల్లర్. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? తాషియా మేడంని చంపేశారా? ఇదెప్పుడు జరిగింది? మేడంని ఎవరు చంపారు? చాలా అందంగా నటిస్తున్నావు వికాంత్. నిజంగానే అద్భుతంగా ఉంది నటన. నీ బాష్ తాషియా మేడం ఇషాన్ని లాండ్రీ చేసే చోటికి తీసుకెళ్తావు. ప్రతి నెల, ఈ నెల కూడా వెళ్ళావు.
కానీ ఈరోజు ఆ చోట్లో ఎవరో గనుతో షూట్ చేశారు. సార్, తాషియా మేడం నా బాస్. ప్రతి నెల బట్టలు ఉతికే ప్రాంతానికి వెళ్ళాలన్నారు. మరి నేను తీసుకెళ్ళాలి కదా. ఆ రోజు బుల్లెట్ సౌండ్ వినిపించింది, కానీ ఎవరు ఎందుకు కాల్చారో తెలీదు. మీరందరూ ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్ళారు? ఎవరిని? అలాగే ఎవరో ఎల్లో శారీ కూడా కట్టుకుని వచ్చారట తాషా మేడంని మీట్ అవ్వడానికి. అది నాకు తెలియదు సార్. మేడం ఎవరినో మీట్ అవ్వాలన్నారు, మీట్ అయ్యారు, అంతే. అప్పుడు మాకు బుల్లెట్ సౌండ్ వినిపించింది, అక్కడి నుంచి పారిపోయాం. మీరు అక్కడి నుంచి పారిపోయారంటే సార్. దయా, వియాన్ అసలు ఏమీ చెయ్యలేదు, అంతే కదా? అవును సార్. సార్, వీడేం చేయకపోతే నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించుకోవాలి. సరే, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అయితే నువ్వు నిజం చెప్పాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇలా చూడు, నిన్ను పట్టుకున్నామంటే అలాగే వదిలేస్తే మేం చేసిన పని చాలా వేస్ట్ అవుతుంది కదా. ఏంటి? సరే సార్, అలాగే చేద్దాం. ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు, కానీ ఈశాని అన్నీ చెప్పడానికి రెడీగా ఉంది. తను నిజమంతా చెప్పేసిందంటే అభిజిత్ని తను వదిలేమని చెప్దాం. బట్ వీడంతా ఎలా తేల్చాలో నేను ఆలోచించుకుంటాను. సార్ సార్ సార్, ఈశాని మీకేం చెప్పింది? సార్ చెప్పేసేలేండి సార్. తారీఖు ఏదైనా ఒకటి చెప్పుంటుంది కదా, నువ్వు కూడా ఏమైనా అడుగుంటావు కదా. ఆ? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు సార్. నన్ను దూరంగా ఉండమన్నారు. ఏమీ అడగలేదా? వావ్. అభిజిత్, హ్మ్? తను అడగడం వల్ల ఏ యూసు లేదు. ఏ? విహాన్ నాతో అంతా చెప్తానని చెప్పాడు. ఎలాగో తన అబద్ధమే చెప్తుంది. అందువల్ల సార్ తన్ని కస్టడీలోకి తీసుకోమన్నారు. తన్ని జైల్లో సార్. వేద్దామా వద్దా అని. సార్, నేను మొత్తం చెప్తాను. విహానికి అన్నీ తెలుసు సార్. తాషియా అంకిత్ని మర్డర్ చేయడానికి కీర్తికి గన్నిచ్చింది సార్. సార్, తనకు అంతా తెలుసు, కానీ ఓహో, అలాగా. ఆ ఎల్లో శారీ కట్టుకున్న లేడీ పేరే కీర్తినా? గుడ్, మన పని పూర్తయింది. ముగించేయండి తన్ని. ఏంటది? అక్కడ గన్ షాట్ వినిపించింది. మీరు మీరు ఎవరిని కాల్చారు? అదేంటంటే విహాన్, ఒక్కొక్క సమయంలో కొంతమందిని వేసేయాల్సి వస్తుంది. మనం ఏం చేయగలం? ఇది అసలు చేయకూడదు, కానీ వేరే దారి లేదే, చేసే తీరాలి కదా. సార్, నిజం చెప్పమ్మా అని ఎన్నోసార్లు అడిగాను, చెప్పలేదు. అందుకే షూట్ చేశాం. కానీ చనిపోవడానికి ముందు ఒక విషయం చెప్పింది. ఈ విహానే కీర్తితో కలిసి తాషాని హత్య చేశాడని. నేను కీర్తిని చూడటం ఇదే మొదటిసారి. తాషా అంకితాన్ని చెప్పడానికి ఆ కీర్తిని వాడుకుంది సార్. నేను వాళ్ళందరూ మీట్ అయ్యేలా చేశానంతే. నేను తాషా కోసం ఎప్పుడు పనిచేస్తాను సార్. నేను తాషాని చెప్పాలనుకున్నాను, కానీ చేయలేదు. ఈశాని అబద్ధం చెప్పింది. అబద్ధాల్ని కప్పి పెట్టలేం. ఈశాని సార్, తను ప్రాణాలతో ఉందేంటి? ఈశాని ప్రాణాలతోనే ఉంది, నువ్వు కూడా ప్రాణాలతోనే ఉన్నావు. ఇప్పుడు చెప్పు, లాండ్రీ చేసే చోట మీరిద్దరు తప్ప వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా. ఎవరు ఈ ఇద్దరు? ఈ ఈశాన్ ఎవరు? సార్, తన పేరు రమణ, అంకిత సెక్రటరీ. నాకు ఇతనెవరో తెలియదు సార్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. రండి. రా.
ఈ హస్బెండ్ అండ్ వైఫ్ని మనం కలవాలి. అంకిత్ తర్వాత కీకీని, తర్వాత ఈ రమోనా అండ్ చెపెన్, వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరితోనే ఉన్నారు. లోపల నుంచి కాల్చేదెవరు? కానీ ఎవరు కనిపించలేదు. మరి ఎక్కడి నుంచి కాలుస్తున్నారు? ఇది అలాం సౌండ్లో ఉంది. షాకర్ అలాం. ముందు దీన్ని ఆపాలి. అంకిత్ కీర్తి ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు. ఎవరది? చేతులెత్తో, చేతులు పైకెత్తో. అభిజిత్, దయా, మై గాడ్, ఏంటిది? 24 అవర్స్లో ఏం జరిగిందో చూద్దాం. అరే, ఈ అమ్మాయి ఎవరు? ఈ విగ్గు డ్రెస్సు బాత్రూంలో ఉంది కదా. పాస్ చేయి. సార్, తల ఇంకా డ్రెస్ చేంజ్ అయి ఉంది, కానీ ఆ హిల్సే కాల్లో ఉన్నాయి. అయితే లోపలికి వెళ్ళిన అమ్మాయే బయటకు వచ్చింది. సరే, విగ్ని డ్రెస్ని ఎందుకు చేంజ్ చేయాలి? ఈ అమ్మాయి హైట్ ఉందే, అది బయటున్న ల్యాంప్ పోస్ట్ హైట్ ఉంది. అంటే హైట్ 5.6 to 5.7 ఉండొచ్చు. ఫార్వర్డ్ వెళ్ళు. తను చూస్తుంటే కీర్తిలానే ఉంది. వేషాన్ని మార్చుకునే ఇక్కడి నుంచి వెళ్ళింది. చమన్ ఫుటేజ్ ఇందులో కనిపించట్లేదు. అలా అయితే ఆ గుండోడు వెనక వైపు నుంచే వచ్చుంటాడనుకుంటా. కీర్తి అనువు చూసుకుని వాడి కథనే ముగించేసింది. అలాగే వేషం మార్చుకుని ఇక్కడి నుంచి బయటికెళ్ళుండాలి. సార్, కేత్కి ఇప్పుడే వచ్చింది. మరి ఆ విగ్ వేసుకున్న అమ్మాయి ఎవరు? తను బ్యాగ్లో ఏమో తీసుకుని వెళ్తుందే, అది వేగంగా. అంకిత్ కూడా వస్తున్నాడు. ఈ విగ్ వేసుకున్నదే చంపుంటుంది. ఒకవేళ ఇలాగుండొచ్చు. శాండిలు, విగ్గు ఎవరైనా ఒక మగాడు వేసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నాడా? చూడ్డానికి లేడీలాగే ఉంది, అయినా మగాడే ఉండొచ్చు. ఇది కూడా అయి ఉండొచ్చు. అన్నీ కనిపెడదాం. ఒక పని చేయి, అంటే అంకిత్, కీర్తి వాళ్ళిద్దరి సెల్ ఫోన్స్ ట్రేస్ చేయి.
ఎక్కడున్నారో చూడు. సార్ ఇదే ఆ చోటు. కీర్తి ఫోన్ ఇక్కడే చివరిగా ఆన్లో ఉంది. నా డబ్బుతోనే పారిపోవాలనుకుంటున్నావా? నా డబ్బుతో. నేను ఎవరో తెలుసు కదా. చెప్పని చేతి నుంచి తప్పించుకున్నావు, కానీ నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. చెప్పాలంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఇన్సూరెన్స్ డబ్బు 10 కోట్లు నాదే. ఆఖరికి గుండోడిని వేసేశారు. గుండోడి పని అయిపోయింది. చచ్చేటప్పుడు నోరు తెరిసింది. అసలు వాడికే తెలీదు పాపం, వాడి నోట్లోకి ఎన్ని దోమలు వెళ్ళాయని. వాడికి ఇటువంటి పరిస్థితి రావడం కారణమేంటి? వాళ్ళు కూడా దాదాపుగా మీలాగే ఉన్నారు. అదే విధమైన విగ్గు, అదే విధమైన కళ్ళజోడు, ఇదే విధమైన డ్రెస్సు, ఇదే విధమైన శాండిల్. వాడు ఎవడైనా సరే అలాగే మీలాగే ఉన్నారు. వాళ్లే గుండోడిని చంపింది. సార్, ఇది చేసింది లేడీని తెలుసు కదా, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? అది ఒక కుర్రాడై ఉండొచ్చు, ఆడవేషం వేసుకొని చేసిండొచ్చు కదా. సార్, ఆ, ఆ లేడీ దొరికింది. తనే అంకిత్ కీర్తి ఇంట్లోంచి బయటకు వచ్చిన అమ్మాయిని చూసింది. రండి. ఇలా రా. వీళ్లలో ఎవరో చెప్పు. ముందుగా నీ మొహాన్ని చూపించు. దగ్గరికి వెళ్ళి చూడు, తొందరగా వెళ్ళి చూడు. నెక్స్ట్. వీళ్లలో ఎవరూ లేరా? అసలు నీకేమైంది? నువ్వు చూసావని నాతో చెప్పావు కదా, మరేంటి? వెళ్ళి చూడు, సరిగ్గా వెళ్ళి చూడు. నేనా? నీకేనా బుర్ర పాడైందా ఏంటి? ఏంటిదంతా? షూ వేసుకుంది. తను కాయగూరలు అమ్మేది కాదు సార్, తను కాయగూరలు అమ్మేది కాదు సార్. ఆగు, ఆగు, చెప్తున్నాను కదా, ఆగు ఆగు. సార్, ఈ విధమైన వేషాలన్నీ నన్ను వేయమని చెప్పకండి. నేనేంటి చూస్తానికి అలా ఉన్నానా? ఫ్రెడ్డి సరికి సరిగ్గా చీర కూడా కడతాను రాదు. చూడండి అన్నీ ఎలా తెలుస్తున్నాయో. లోపల ఇరుక్కునుంటా. చూడు, నీ ఓవర్ యాక్టింగ్ వల్లే దొరికిపోయాం. నిన్నెవడో షూ వేసుకురమ్మన్నాడు. వెళ్ళు, డ్రెస్ మార్చుకో, వెళ్ళు. నిన్నెందుకు చేయి చూపించింది? నిన్నెందుకు చేయి చూపించింది? సార్, ఆ కాయగూరలు ఆవిడ అబద్ధం చెప్తుంది సార్. నేను అతనేమీ హత్య చేయలేదు. నువ్వే కదా అంకిత్ సెక్రటరీవి? అవును.
అంకిత్ ఫోన్ చేసినప్పుడల్లా దాన్ని నువ్వు వింటూ ఉంటావు. చెప్పన్ అంకిత్కి ఫోన్ చేసింది. హా, తను ఏం చెప్పింది? అంకిత్ చప్పన్ దగ్గర చెప్పాడు నా వైఫ్ ని చంపేయని. సార్ వీడు చెప్పేదంతా అబద్ధం. అలాగా, నువ్వు కూడా డబ్బు సంపాదించడానికి ఐడియా చేశావు. వెళ్ళి కీర్తిని మీట్ అయ్యావు. సార్ కీర్తి నా దగ్గర చెప్పింది అంకిత్ని హత్య చేయడానికి తాషాయి గన్నిచ్చిందంట. సార్ తన అబద్ధం చెప్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదొచ్చి నువ్వు అంకిత్కి చెప్పేశావు తాషా నిన్ను హత్య చేయబోతోందని. హా, దానికి అంకిత్ తాషాని చంపేస్తానన్నాడు. సార్ తను ఉంది కదా, నా సెక్రటరీ కాదు, విషపాము. నీ గురించి తెలుసుంటే పనిలోంచి తీసేసేవాడిని. సార్ నేను చెప్పేది వినండి సార్. కేత్కియే తన్ని చంపింది. ఆ తర్వాత చంపేసి అక్కడి నుంచి పారిపోయింది. ఇతను అబద్ధం చెప్తున్నాడు. నేను ఎక్కడికి పారిపోలేదు. లేదు, తాషా కింద పడేది నేను చూశాను. ఆ అంకిత్ హత్య చేశాడని అనుకుంటున్నాను, కానీ అంకిత్ అక్కడ లేనే లేడి. కానీ సార్ నేను ఒక మూల్లో అతను దాక్కోవడం నేను చూశాను. ఏమిటి? అవును సార్, ఇతను తాషానికి చంపుంటాడు. అప్పుడే కదా ఇతను లీడర్ అవ్వగలడు. హేయ్, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీకు నీ భర్తకి గొడవ అయితే నన్నెందుకు ఇరికిస్తున్నావు? సార్ తను అబద్ధం చెప్తోంది, నన్ను ఇరికించాలని చూస్తోంది. సార్ నన్ను అడిగితే హత్య తను ఖచ్చితంగా తనే చేస్తుండాలి. సార్ తనే చేసింది సార్. పిచ్చే నీకు వాడు నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. అబ్బాయిల్ని కాస్త కూడా నమ్మకూడదు సార్. దొరికిపోయామంటే నోటికొచ్చింది మాట్లాడతారు. ఒక అమ్మాయి మీద నింద వేస్తున్నా నీకు సిగ్గుగా లేదు? ఆపండి అంతా. అందరి హైట్ కూడా మెషర్ చేయండి. ఫైవ్ 10. 5 5. 5 8. 5 6 and off. ఈశానియే చంపేసింది. తాషియా మేడం నేనే చంపానని కీర్తికి ఎలాగో తెలిసిపోయింది. తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తను నా దగ్గర చెప్పింది అతన్ని నిన్ను చంపేస్తే నీ దగ్గర ఏం చెప్పనని చెప్పింది. అవును సార్, నేను మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి హత్య చేశాను సార్. అదలా ఉంచు. తాషియా. సార్ తాషియా నా బ్రదర్ని కిడ్నాప్ చేసింది. అందుకనే నా దగ్గర వేరే దారేం లేదు. నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియలేదు. అందుకనే నేను తాషియాని చంపాను. ఇప్పుడు చూసావా? ఇప్పుడు నీ తమ్ముడికి మొత్తం బాధ్యత. వాణ్ణి పెంచటం, ప్రతిదాన్ని మేము చూసుకుంటాం. కానీ నువ్వు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. ఎందుకంటే నువ్వు అంత పెద్ద తప్పు చేశావు.